దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్లోని ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ గురించి చూద్దాము. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా కుదిరిన వాళ్ళు వెళ్ళి విజిట్ చేయాల్సిన ఈ టెంపుల్ అన్నమాట. ఇదే రమణేశ్వరం. తెలియని వాళ్ళకి ఈ పేరు కొత్తగా అనిపిస్తుందండి. కాకపోతే ఇది రమణేశ్వరం, రామేశ్వరం కాదు, రమణేశ్వరం. ఇదేంటి అంటే గోల్డెన్ టెంపుల్. ప్రపంచంలో ఎక్కడా లేని బంగారు శివలింగం, 3 అడుగుల ఎత్తులో ఉండే బంగారు శివలింగం ఇక్కడ ఆకర్షణీయంగా కనిపిస్తుందన్నమాట. అందుకే మనం ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే రమణేశ్వరం గోల్డెన్ టెంపుల్ అంటేనే ఎవరికైనా సరే ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఇది హైదరాబాద్కి జస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదంతా కూడా మనము ఎంట్రీ అవ్వంగానే పార్కింగ్కి 100 రూపీస్ అడుగుతారండి. 100 రూపీస్ పే చేసి మనం పార్కింగ్కి వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ పార్క్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ అండి. ఎంతమంది వెళ్ళినా కూడా పార్కింగ్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో చిక్కల్ మార్గంలో నాగిరెడ్డిపల్లి అనే ఊళ్ళో రమణేశ్వరం అన్నది ఉన్నదన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే పెద్ద గోశాల ఉంటుందండి. 100కి పైగా ఆవులు ఉంటాయట. మేము వెళ్ళినప్పుడైతే మాకేం కనిపించలేదు. ఎంట్రీ నుంచి కార్ పార్కింగ్ కి వెళ్ళేంత వరకు కూడా చాలా దూరం ఉంటుంది. అక్కడి వరకు కూడా గవర్నమెంట్ బస్సులన్నీ వస్తాయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోగానే మనకి గైడ్ చేస్తారనమాట, ఎటువైపు నుంచి ఎటు వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ స్టార్టింగ్ లోనే గోడల మీద రాసుంటాయండి ఏ లింగానికి ఏ పూజ చేయాలి. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని 15 వింతలు కొలువై ఉన్న అద్భుత క్షేత్రం ఇదండి. మీరు చదువుకుంటూ వెళ్తేనే బెటరు. నేను కొంచెం జూమ్ చేసే మీకు చూపిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని 11 సిద్ధ మహాగురువులు కొలువైన సిద్ధ క్షేత్రం అని చెప్పి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు. ఈ రమణేశ్వరం శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం అనేది భక్తులను శివుడు, శక్తి దేవత అలాగే షిరిడి సాయితో అనుసంధానించే ప్రత్యేక ప్రదేశం అన్నమాట. ఓన్లీ శివలింగాలే కాదండి, ఇక్కడ 2000 శివలింగాలు పైన ఉన్నాయండి. అలాగే శివలింగాలు ఒక్కటే కాదు, ఆయన షిరిడి సాయిబాబా భక్తుడు కూడా. అక్కడ సాయిబాబా విగ్రహాలు చాలా చోట్ల డిఫరెంట్ పొజిషన్స్లో మనకు కనిపిస్తాయండి. ఒకసారి శేషపాన్పు మీద పడుకున్న సాయిబాబా లెక్కన కనిపిస్తారు. ఒకసారి నవ్వుతూ పలకరిస్తున్న సాయిబాబా కనిపిస్తారు. చాలా అందంగా కనిపిస్తారు సాయిబాబా కూడా. అలాగే శక్తి దేవతలు అందరూ కూడా ఇక్కడ ఉంటారండి. ఈ గోడల మీద మనం చదువుకుంటూ వెళ్తేనే బెటర్ అండి. కాకపోతే చాలా మ్యాటర్ ఉంది. నేను ఇంపార్టెంట్యే చదివాను. మీరు చూసుంటే స్టార్టింగ్లో ఇంపార్టెంట్లో మీరు చేయవలసిన అభిషేకాలు అని చెప్పి 3 అడుగుల శివలింగానికి, గోల్డెన్ శివలింగానికి అభిషేకము, 12 జ్యోతిర్లింగ అభిషేకం, సహస్ర శివలింగాలలో ఒకదాన్ని అభిషేకము, అలాగే ఋషి శివలింగాలలో ఒకదానికి అభిషేకము, అలాగే మన గోత్రం పేరు మీద ఉండే శివలింగానికి అభిషేకం. ఇలా అన్ని కలిపి, అన్ని అభిషేకాలకి కలిపి కూడా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందండి. ఇక్కడ పాంప్లెట్ ఉంది చూసారా, దాంట్లోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ దీనివల్ల ఈ లాభం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు రాగానే ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఈ రమణేశ్వరంలోనే ముఖ్యంగా 2000కు పైగా శివలింగాలు, అలాగే గోల్డెన్ శివలింగంతో పాటు అనేక మంది గ్రామ దేవతలు, దశమహావిద్యలు, దాసభైరవులు, ఆదిశక్తి, అలాగే వేద ఋషిలింగాలు, సిద్ధగురు విగ్రహాలతో కలిపి ఉంటుంది. అంటే ఇన్ని కలిపి మనం ఒకే చోట చూస్తున్నామంటే ఎంతో అదృష్టం అండి. వెళ్ళొచ్చు ఆ ప్యాకేజ్ కి. ఒక్కొక్కదానికి ఒక్కొక్కరిని అలౌ చేస్తారు. ఫ్యామిలీ నుంచి 4 ఉన్నారు కదా, సేవలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక దాని దగ్గరికి వెళ్ళిపోండి. ఒకరు స్ఫటికం చేసుకోండి, ఒకరు బంగారలింగం చేసుకోండి, ఒక 2 ఇక్కడ చేసుకోండి. అలా కవర్ చేసుకోవచ్చు మొత్తం 12. మరి ఇవన్నీ మేము ఎలక్ట్రిక్ వ్యాన్ లో వెళ్తే అవుతాయా? అందరికి అమ్మ ఇదిగోండి, ఇక్కడే 2 ఉన్నాయి. ఆ తర్వాత ఈ సెకండ్ సంధానంలో 4 ఉన్నాయి.
అక్కడే 6 కవర్ అయిపోతాయి. పక్కన ఉంది అక్కడొకరు ఆ లాస్ట్ కార్నర్ లో ద్వాదశ ఉంది, అక్కడ 4 వెళ్ళొచ్చు. మీరే 12 చెంబులు ద్రవ్యం ఇస్తారు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరు చేసుకుని అలంకరణ చేసుకుని బయటకు వస్తారు. ఆ తర్వాత అక్కడ హోమం ఉంటుంది, అది కూడా ద్రవ్యం ఇస్తారు. 100 రూపీస్ హోమం కూడా ఉంది. గో సమర్పణ కూడా 100 రూపీస్ ద్రవ్యం ఇస్తారు. మీ ఫ్యామిలీలో ఇంతమంది వచ్చారు కాబట్టి ఒక దగ్గర 2000 బ్లాక్ అయ్యే కంటే ఇది తీసుకుని ఒకే గోత్రం వాళ్ళు 11 పూజలు చేసేసుకోవచ్చు. ఒకరికి స్పెషల్ భోజనం ఉంది, మిగతా వాళ్ళు ఫ్రీ అన్నదానం ఉంటుంది. ఇటు పక్క వాళ్ళు తింటారు, ఆ ఒకరికి అడ్డు ఈవెంట్ కూడా ఒకరిని ఎక్కించుకుని మొత్తం తింటారు, ఆ ఒకరికి ఫ్రీ వస్తుంది. ఆ ఫెసిలిటీ నెక్స్ట్ 30 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. అంటే ఇప్పుడు ఇది 1, 2, 3 చేయించుకున్న దగ్గర ఇంకో 1500 పెడితే ఇంత ప్యాకేజ్ వచ్చేస్తుంది. కార్తీక మాసం ఇది లాస్ట్ ఇయర్ 2024లో మేము వెళ్ళినప్పుడు ఆ ప్లాన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా నేను పెట్టేశాను. ఇది ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి, ఇక్కడి నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా మనం చూస్తూ ఉంటే ఎన్ని లింగాలు కనిపిస్తాయి అంటే ఎటు చూసినా లింగాలే ఉంటాయండి. ఎలక్ట్రిక్ వ్యాన్లో వెళ్తే మనం వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు కదా, చూడలేము. ఎలక్ట్రిక్ వ్యాన్లో వెళ్ళని వాళ్ళకైతే కొంచెం దగ్గరగా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే అక్కడ 9 లోహాల లింగాలు కనిపిస్తాయి. ఆ 9 లోహాల లింగాలు మనకి ఎలక్ట్రిక్ వ్యాన్లో ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు కనిపించవు. అందుకని మేము ఎలక్ట్రిక్ వ్యాన్ ప్లస్ అలాగే ఇలా కూడా నడుస్తూ 2 కవర్ చేయగలిగామన్నమాట. ఎలక్ట్రిక్ వ్యాన్లో అయితే 20 to 25 minutesలో వాళ్ళు మొత్తం చూపించేసి తీసుకొస్తారు. మనకైతే ఒక 1 hour to 1.5 hour చిన్నగా నడుస్తూ ప్రశాంతంగా చూస్తూ కొన్ని శ్రీచక్రాలను అయితే మనము దగ్గరుండి తాకచ్చు అనమాట. ఎవరైనా ఆ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు అభిషేకము అన్నీ వచ్చేస్తాయి అనుకోండి, శ్రీచక్ర పూజ అన్నీ అయిపోతుంది. లేని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఒక మొక్కు శివలింగం అని ఉంటుంది, అది చూద్దాం పదండి. నేను చెప్పా మాకు ఇల్లు కట్టుకోవాలని, ఇంక అంత నుంచి ఏం లేదమ్మా. నువ్వు కోరిక కూడా కోరేసావా? ఇల్లు కట్టుకోవాలని అంతే. వీళ్ళెవరు రాలా, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇక్కడ రాక అమ్మ నేను ఇద్దరం వచ్చాను. సంకల్పం చేసి ప్రత్యేకంగా తన తపోశక్తి ధారపోసి 10 మొక్కులింగేశ్వరుడు ప్రతిష్ఠించారు. భక్తులు శివలింగేశ్వరుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి కోరిక లేదా సమస్య ఏదో ఒక్కటి మాత్రమే మొక్కుకొని శివుణ్ణి కౌగిలించుకొని 3 సార్లు చెప్పుకోవాలి. ఆ కోరిక మనం తీరిన తర్వాత ఏమి చేస్తామన్నది కూడా చెప్పుకోవాలి. కోరికను తీరిన తర్వాత తప్పకుండా చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఈ మొక్కు శివలింగం ఎలాగా ఉందంటే ఎంత స్మూత్గా ఉందంటే పట్టుకుంటే మనము హక్ చేసుకోవాలి కదా మొక్కుకొని, ఎంత స్మూత్గా ఉందంటే మా అమ్మగారు చెప్తున్నారనమాట, ఎవరో మనిషి శరీరం లాగా ఉండింది అని చెప్తున్నారనమాట. నేనే హక్ చేసుకుంటున్నానండి. అక్కడ నాకు ఏ కోరిక లేదు, జస్ట్ అలాగా హక్ చేసుకున్నాను అంతే. ఇంక ఎలక్ట్రిక్ వ్యాన్ ఎక్కేసామండి. ఎలక్ట్రిక్ వ్యాన్లో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుందంతా మీకు అలాగే వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నాను, వినండి అందరూ తప్పకుండా. వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది మనకి, అందుకని చెప్తున్నాను. భస్మంతో అభిషేకం చేస్తారు, భస్మంతో వాటితో చేసి భస్మంతో చేస్తారు. మహారుద్రుడు భస్మంతో ఏం కూడా భస్మం ఉంటుంది, అమ్మవారు కుంకుమతో చేస్తారు అర్చన. అభిషేకం చేస్తున్నారు. 3000 టికెట్ కొనుక్కున్నాడు. అష్టలోహాలు ఏకాదశలోహాలు, ఇది అష్టలోహాలేమో ఇది. ఇది భస్మంతో చేస్తారు అమ్మవారికి. ఇది ధనంతో చేస్తారు, ధనలక్ష్మి. మీకు ధనం కావాలి, నాకు కోరికలు ధనం కావాలి, లక్షలు కావాలి దానికి. ఇది ఋషిలింగాలండి. మనకి పూర్వంలో ఋషులు ఉంటారు కదా, మన తాతల కాలంలో ఋషులు ఉంటారు కదా, మార్కండేయుడు, ఆ ఋషుల పేరు మీద లింగాలు ఇవి. ఇది భరద్వాజ మహర్షి దర్బార్ అని రాశారుగా, అట్లా ఆ టైంలో వీళ్ళు ఉన్నారు అన్నమాట.
ఈ వేటికి లోపలికి ఎంట్రీ ఉండదు అసలు. యాక్చువల్గా ఇంతకుముందు ఏమైందంటే గ్రిల్స్ ఏమి ఉండేది కాదు, అందరూ కామన్ గా అందరూ వచ్చి మంచిగా విగ్రహాలు టచ్ చేసే అవకాశం ఇచ్చే అయ్యో మహర్షుల పేరు చెప్పిన ఇందాక అందరం కలిసి నేను తేనె తీసుకొచ్చిన అందరు పోస్తారన్నమాట దేవుని అది పట్టేస్తుంది, మేము చూడము అన్ని పట్టేసి మెయింటెనెన్స్ ఇష్యూ అయిపోతుంది అట్లానే మొత్తం ఎవరికి ఎంట్రీ లేదు, ఓన్లీ దర్బారు 4 ఆడతారు కంపల్సరీ అవుతాయి. 4 హారతులంట. అయ్యా స్వామి ఎప్పుడు వస్తారు? స్వామి డిసెంబర్ లో వస్తారండి 31కి. ఇప్పుడు రారా? ఇప్పుడు లేరు స్వామి, అన్న వెళ్ళారు 18 తారీఖు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యూఎస్కి వెళ్ళారు. అబ్బో స్వామి ఇప్పుడు అక్కడ ఆశ్రమం ఉంది మనకి, ఆశ్రమం ఉంది. అవును, అన్ని చోట్ల సాయిబాబా ఉన్నారమ్మా, ప్రతి చోట్ల రమణ మహర్షి ఉన్నారు. ఆయన శివుడు స్వామి బాబా భక్తులు. కళ్యాణ మహర్షి దర్బార్. అయ్యా మాకు చెప్పయ్యా, అది తర్వాత చూసుకుందాం. ఏం చెప్తూనే పోతున్నారు. ఋషిలింగాలండి ఇవన్నీనా? ప్రతి ఒక్క లింగం ఒక్కొక్క బాబా అది బండి పెద్ద ఆయనగా ఉన్నట్టు కప్పుకొని అత్రి మహర్షి సిద్ధ గురు షిరిడి సాయి సాయినాథ షిరిడి సాయి బాబా. ఆయన కొంచెం వయసు వచ్చినాక స్వయంభువ మను దర్బార్. ఇది కాళీమాత అన్నీ ఉంటాయండి, కాళీమాత బాబా వేమన, అది యోగి వేమన. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అదే అదే సతీదేవి. ఒక్కొక్క లింగం అసలు ఎంత పెద్దగా ఉన్నాయమ్మా అసలు. అదిగో నాగుడు ఉన్నాడు పైన, ఎంత బాగుందో. ఆ లాస్ట్ కు ఉన్నాడు పైన. 69 శ్రీచక్రాలు ఉంటాయి. 69 శ్రీచక్రాలు ఎప్పుడు పెట్టారంటే మన దసరాకి పెట్టాం. ఓ రీసెంట్ గా మన దసరాకి శ్రీచక్రాలు మాత్రమే. అదే అదే 2018 నుంచి శివలింగం. ఇక్కడ కూడా ఈ శ్రీచక్రాలు కూడా రీసెంట్ గేనా? అది స్ఫటిక శివలింగం కనపడింది, లోపల ఉంది. అయ్యో వెనక్కి ఇవి 52 శ్రీచక్రాలు ఇవి. ఓకే, రాసున్నాయి అన్నిటికి. అదే స్ఫటికలింగానికి అభిషేకం ఉందని చెప్పి. నాగులు సుబ్రహ్మణ్యేశ్వర శివలింగాలు 63 శ్రీచక్రాలు ఉంటాయి. ఓకే, ఈ శ్రీచక్రాలన్నీ రీసెంట్ కాన్సెప్ట్ అంతా. అప్పుడు ఎవరైనా భక్తులు కూడా పెట్టచ్చా? భక్తులతోనే ఉంది. నాది కూడా శ్రీచక్రం ఉంది. ఓహో, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా. నాది కూడా శ్రీచక్రం లాస్ట్ సంవత్సరం ఉంది. ఓకే అండి. ఇక్కడ 93 శ్రీచక్రాలు, 93 శివలింగాలు, 66 శ్రీచక్రాలు. సాంబశివ దర్బార్ అండి. అందుకే ఓపెన్ చేశారు కుంకుమార్చనకి. స్లోగా వెళ్ళి ఇట్లా స్లోగా పోని. శ్రీచక్రాలు 88 లింగాలు. అది ఆ స్ఫటిక లింగం దగ్గర స్లోగా పోనిచ్చి ఉండాల్సింది. రాధాకృష్ణమే సన్నిధానం అండి. రాధాకృష్ణ పేరు ఎలా వచ్చిందంటే శివుడిలో అంకిత శిష్యురాలు. రాధాకృష్ణమాయి బాబాకి అంకిత శిష్యురాలు రాధాకృష్ణమే. ఆమె పేరు మీద లింగం. ఆమె ఎలా ఉండే విషయం ఎవరికి తెలియదు, బాబాకి తప్ప.
ఏంటది ఏముండేది ఉండేది బాబాకి తప్ప ఎవరికి తెలియదు. అదే మళ్ళీ స్ఫటికలింగం చూడాలంటే ఇటు పోవాలి, గుర్తు పెట్టుకోవాలి. స్ఫటికలింగం కాదు, ఇది మోక్షివలింగం అండి. జనాలు ఉన్నారు కదా, అది మోక్షివలింగం. అంటే మీరు ఒక కోరిక కోరుకొని 3 సార్లు చెప్పాలి భగవంతునికి. ఆ కోరిక 3 సార్లు చెప్పి 3 సార్లు తిరగాలి, 3 పరీక్ష చేయాలి. 3 పరీక్ష చేసుకుని ఆ కోరిక నీకు ఒక టైంకి నెరవేరితే నువ్వేమైతే కోరిక కోరుకున్నావు, ఏమైతే కోరిక చెల్లించుకోవాలనుకున్నావు వచ్చి చెల్లించుకోవాలి మీకు. నెరవేరు అది. ఇది ఎవరు? ఇది 7 అడుగుల శివుడు. రుద్ర భగవాన్. రుద్రుడు శివుడు నుంచోని. ఇది మొన్న దసరాకి పెట్టారు. ఇది కూడా ఏది? మహామేరు శ్రీచక్రాలయం అని మొన్న పెట్టారు. 7 feet శివుడు, 12 శివలింగాలు, 72 శ్రీచక్రాలు. 12 శివలింగాలు, జ్యోతిర్లింగాలు ఇదేనా? లేదు కాదు, జ్యోతిర్లింగాలు అక్కడ. ఇది శ్రీచక్రాలు. 72 శ్రీచక్రాలు, 12 శివలింగాలు. ఇది రమణసాయి లింగం అండి. ఏది? ఎక్కడుంది? పెద్దదా? తెల్లదా? ఇప్పుడు రమణసాయి అని లింగం 23 అడుగులు. ఇది పార్వతీ పరమేశ్వరుడు అండి. ఇది శివలింగాలు, 72 శ్రీచక్రాలు. అది కాకుండా బాబా విగ్రహం పార్వతీ పరమేశ్వరుడు సెంటర్ లో ఉంటారు. ఇక్కడ ఏ శ్రీచక్రం అయినా రీసెంట్ దే. ఇప్పుడు అన్ని రీసెంట్. శ్రీచక్రం అనేది గ్రేట్. అసలు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దసరా, దీపావళి, ఈ కార్తీక మాసం అని, మళ్ళీ ఇది శివరాత్రి కానీ ఒక ఉత్సవం, పండగ ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఇది మహాలయం అని, మహాశ్రీచక్రాలయం. అదిగోమ్మ మహాశ్రీచక్రాలయం. 9 అడుగులు మహాశ్రీచక్రం ఉంటుంది. 9 అడుగులు. అక్కడ కొంచెం స్లోగా పోనీ. ఇక్కడ వెలిగించలేదు ఇంకా. మహాశ్రీచక్రాలయం ఇది 258 శ్రీచక్రాలు ఉంటాయి. ఎన్ని? 258. అబ్బా, 258 చుట్టూ ఉంటాయి. చుట్టూ 22 శివలింగాలు. ఎవరైనా వెళ్ళొచ్చా ఎంట్రీ లోపలికి? ఓకే. 9 feet శ్రీచక్రం అది. అదే పంచలోహాలు, మొత్తం టోటల్ పంచలోహాలు అన్నమాట. మొత్తం అన్నిటికీ కుంకుమార్చన జరుగుతుంది రోజు. ఓకే. 22 శివలింగాలు. మామూలు భక్తులే చేస్తారు కుంకుమార్చన. అబ్బా, అన్నిటికీ ఉన్నాయి కుంకుమ పైన. అన్నిటికీ చేస్తారు. అదే, అదొక్కటే చూడలేదు, అన్ని జలలింగాలు సాయి. ఎక్కడ? అదే జలలింగాలు, జలంలో ఉంటాయి లింగాలన్నీ. మనం వెళ్ళి చూడొచ్చా లోపలికి? వాకి అండి. అదే. ఓకే. ఇవన్నీ తర్వాత వచ్చి సేవించుకోవాలి కల్పన. ఓయమ్మో, ఇంత దూరాలు మళ్ళీ. జ్యోతి మీరు అన్నారు కదా, జ్యోతిర్లింగాలు ఇలా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇందులో 50 శివలింగాలు, 75 శ్రీచక్రాలు. 12 జ్యోతిర్లింగాలు ఆ వింగ్ లో ఉంటాయి. పక్కనే షిరిడి బాబా అంటారు, ఈ పక్కనేమో ఉపాశ్రీ బాబా అంటారు. ఉపాశ్రీ బాబా ఏంటంటే షిరిడిలో సాకోటి ఆశ్రమం ఉంటది. సాకుడి ఆశ్రమంలో అక్కడ అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలానే ఉంటుంది, సేమ్ ప్రతిష్ట. ఆయన ఎందుకు ఇక్కడ పెట్టడం జరిగిందో, బాబా ఆయన ఉపాశ్రీ బాబా ఏదైతే ఉందో ఆయన భక్తులు పక్కకు నా భక్తులు పక్కకు ఉండాలని బాబా పెట్టుకున్నారు ఆయన. వాటర్ పట్టు అంతా వాటర్తో అభిషేకం అది. అక్కడ ఒకసారి అటు చూసి రావచ్చు కదా. అక్కడేం టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇదైతే మనకి ఇప్పుడు గోల్డ్ శివలింగం చూసారు కదా, 3 feet చూసారా? చూడలేదు. అయితే అదైతే చూసారు గోల్డ్ శివలింగం. ఆ 3 feet గోల్డ్ మొత్తం బంగారం అన్నమాట. అక్కడ ఎలా బంగారం ఉందో ఇక్కడ 6 అడుగులు బాబా వస్తారు బంగారంతోనా? మొత్తం బంగారమే. 6 feet బంగారంతో బాబా వస్తారు, శివుడు వస్తారు, అమ్మవారు వస్తారు. 6 feet. ఇంకా ఎన్నాళ్ళకయ్యా ఇది అవుతుంది? కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. 4 గోపురాలు వస్తాయి. సెంటర్ లో పెద్ద గోపురం వస్తుంది.
బంగారు శివలింగం కనిపిస్తుందా మీకు సెంటర్లో? ఎక్కడుంది? కనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడ అట్లా ఇది దునినా? ఇది దుని, అదేమో బాబాది. బాబా 100 సంవత్సరాలు గుర్తుగా 100 లింగాలు 81 శ్రీచక్రాలు. అక్కడ లోపల ఎక్కడ ఉంది? ఇది లాస్ట్ అదే అదే కనబడుతుంది. అంతేనా? అంతే. ఓహో, విన్నారు కదండి. కరెక్ట్గా క్లారిటీగా వినపడకపోయినా మనకి కాన్సెప్ట్ అన్నది ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అలాగా ఉన్నది ఉన్నట్లుగా పెట్టేయడం జరిగింది. ఇంకా లాస్ట్కి బాబా గారి దుని దగ్గర ప్రదక్షిణం చేసుకున్న తర్వాత అప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామండి మేము. ఆ గోల్డెన్ శివలింగం దగ్గర కూడా మనం మనీ పే చేయాలి. మనీ పే చేస్తేనే మనము గోల్డెన్ శివలింగానికి అభిషేకం చేయిస్తారనమాట. మనకి లాస్ట్కి ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. ఇంకా లాస్ట్కి కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించేసి ఇంటికి బయలుదేరిపోయాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? నాకు తెలిసినంత వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే ఇది లాంగ్ వీడియో అయ్యింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.